రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్ అని నేను అనలేను. రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ కాదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నంత మాత్రాన, ఎక్కువ కలెక్షన్ వచ్చినంత మాత్రాన బెస్ట్ డైరెక్టర్లు అయిపోరు. మంచి మంచి డైలాగులు రాసినంత మాత్రాన కూడా బెస్ట్ డైరెక్టర్లు అయిపోరు. సరిపోయింది, నా మీద పడతారేంటి? డైరెక్టర్ అనే మనిషికి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ క్రియేటివిటీ. దాంతో పాటు అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన ఉండాలి. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ లో క్రియేటివిటీ ఎక్స్ట్రాడినరీగా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. నా టాప్ 5 బెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో ఫస్ట్ నెంబర్ పూరి జగన్నాథ్. ఇండస్ట్రీలో అంటుంటారు ఏ హీరో అయినా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్కసారైనా పనిచేయాలి అని. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఆర్క్ ని కంప్లీట్ గా మార్చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అంతకుముందు హీరో అంటే మంచోడుగా ఉండాలి, మన సీరియల్స్ లో ఉంటారు మంచి పని మనిషి క్యారెక్టర్స్, అలా అతి మంచితనాన్ని చూసి మనకి చిరాకేస్తుంటది. అలా ఉండే ఇంతకుముందు హీరో క్యారెక్టరైజేషన్ చాలా మంచిగా. కానీ హీరో అంటే కూడా మనలాంటి మనిషి, వాళ్ళలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, పాజిటివ్ షేడ్స్ ఉంటాయని చెప్పి ఆ క్యారెక్టర్ ఒక లాజిక్ అండ్ కొత్త టైప్ ఆఫ్ యాటిట్యూడ్ యాడ్ చేసి కొంచెం కామెడీ మిక్స్ చేసి డిజైన్ చేస్తాడు పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టరైజేషన్ ని. ఒక ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. ఆ ఒక్క హీరో క్యారెక్టరైజేషన్ సినిమాని లేపుతుంది, సినిమా అంతా ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది. అందుకే ఇండస్ట్రీలో అంటుంటారు ఏ హీరో అయినా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్కసారైనా పని చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ దేశముద్రకు ముందున్న అల్లు అర్జున్ వేరు, దేశముద్రు తర్వాత ఉన్న అల్లు అర్జున్ వేరు, బుజ్జిగాడు సినిమాకు ముందున్న ప్రభాస్ వేరు, తర్వాత ఉన్న ప్రభాస్ వేరు, పోక్రి ముందున్న మహేష్ బాబు వేరు, పోక్రి తర్వాత మహేష్ బాబు వేరు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని రవితేజకి చంటిగాడ్ లాంటి ఒక్క క్యారెక్టర్ తో నిలిచిపోయాడు ఇండస్ట్రీలో. మెగాస్టార్ కొడుకుని ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోగా తీర్చిదిద్దాడు ఫస్ట్ మూవీతోనే. వేరే డైరెక్టర్ లో ఒక విషయాన్ని చెప్పడానికి అరగంట టైం తీసుకుంటే సినిమాలో పూరి జగన్నాథ్ 5 నిమిషాల్లో అదే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పగలుగుతాడు. ర్యాంక్ 2 డైరెక్టర్.